హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన్ స్వరూప్ ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు తోటకూర కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. అలాగే తోటకూర వల్ల కలిగే లాభాలు కూడా నేను మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూషన్గా చూడండి. నేను తోటకూర గురించి కలిగే లాభాలు కూడా చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మనం ముందుగా తోటకూరని తీసుకుని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ తోటకూర అనేది మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే రోజు తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో తోటకూర చాలా పోషకాలు ఉంటాయి తోటకూరలో. దానివల్ల కూడా మనం తోటకూరని నిత్యం ఆహారంగా చేసుకోవచ్చు. తోటకూర ఏదో ఒక రకంగా తోటకూరని రోజు మనం తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. తోటకూరని అయితే ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం 2 టొమాటోస్, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకుని చిన్న చిన్నగా స్లైసెస్ చేసి కట్ చేసుకుని పెట్టుకోవాలి. తోటకూరలో రక్తహీనతను తగ్గించడానికి కూడా మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు తోటకూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి రక్తహీనతని తగ్గిస్తుంది. ఇప్పుడు తోటకూర అనేది వాటర్ వేసుకుని 2-3 సార్లు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ అంటే అడుగు భాగంలో మనకి ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక అనేది లేకుండా 2-3 సార్లు తోటకూరని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసానండి. నేను తోటకూరకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువగానే వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా తినకూడదు కాబట్టి కొద్దిగా తక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసాను. అవి లైట్గా ఫ్రై అవ్వగానే ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పూర్తిగా గోల్డ్ కలర్లోకి రావవసరం లేదండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి. టమోటా కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. టమోటా పూర్తిగా మగ్గవసరం లేదండి, లైట్గా మగ్గితే చాలు. టమోటా కూడా వేసుకుని చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమోటా లైట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మనకి తోటకూరలో ఉండే ఐరన్ రక్తం వృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. తోటకూరలో ఐరన్ ఉంటుంది కదండి, అది మనకి రక్తం వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. తోటకూర అనేది అన్ని ఆకుకూరల కంటే కూడా తోటకూరలో ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి. మనకి ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఉంటాయి కదండి, ఆ ఆకుకూరల కన్నా కూడా తోటకూరలో ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి లైట్గా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, కాస్త ఉప్పు కూడా వేసుకుని మనం పూర్తిగా మగ్గించుకోవాలి. అలా టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న తోటకూరను కూడా దానిలో వేసుకోవాలి. వేసుకుని మొత్తం పూర్తిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి తోటకూర ఉడికించుకోవాలి. అలాగే తోటకూరలో అన్ని రకాల విటమిన్లతో పాటు ప్రోటీన్లు, తక్కువ క్యాలరీలు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయండి. మనకి తోటకూర ఇలా మగ్గిన తర్వాత మనం కూర వండుకుంటాం కదా, దానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను వండుకునే దానికి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. నాకైతే అది సరిపోతుంది. తెలుస్తుంది కదండి, దాన్ని బట్టి కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకొని పూర్తిగా కలుపుకొని ఒకసారి కాసేపు మగ్గించుకోవాలి. అలాగే తోటకూరలో ఉండే విటమిన్ ఏ కళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మళ్ళీ విటమిన్ సి ఉంటుంది కదండి, అది ఎముకలు దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇంతేనండి, మనకి తోటకూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో సింపుల్ కదండి. తోటకూరలో టమోటా వేసి వండితే చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ అసలు చాలా వేరు, టమోటా తోటకూర అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.